హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం టర్బైన్స్ గురించి చెప్పుకున్నాం. టర్బైన్స్, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, దానికి లింక్ ఏంటి, హైడ్రాలిక్ మిషన్ అంటే డిఫైన్ చేసినప్పుడు టర్బైన్స్ని పంప్స్ని కలిపి హైడ్రాలిక్ మిషన్ అంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనేవి మనకు టర్బైన్స్ అర్థం కావాలంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అర్థం కావాలి. సో ప్రతిసారి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఎందుకు చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చు. దానికి మీకు క్లారిటీ కోసం ఒక చిన్న యానిమేషన్ వీడియో ఉంది, అది చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ మనం చెప్పిందే ఒకసారి రివైజ్ చేస్తున్నాను అన్నమాట. ఒక చిన్న రివిజన్ లాంటిది. ఎందుకు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ చదవాలి అనేది మనకు తెలియడం కోసం. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనేది ఎందుకు చదువుతామంటే, ఇప్పుడు మీరు చూసిన వీడియోలో వెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటర్ అనేది ఇలా వచ్చి హిట్ చేస్తుంది, వాటర్ జెట్ ఇలా హిట్ చేస్తుంది కదా, పైప్లోంచి వాటర్ వస్తుంది. సో పైప్ అంటే పెన్ స్టాక్, ద లార్జ్ డయామీటర్ పైప్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ పెన్ స్టాక్. ఈ వాటర్ వచ్చి దీనికి హిట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ రొటేటింగ్, ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఈ వాటర్ అనేది దీన్ని వచ్చి హిట్ చేస్తుంది. హిట్టింగ్ అంటే ఇంపాక్ట్. సో వాటర్ వచ్చి ఇంపాక్ట్ చేస్తుంది. ఏం ఇంపాక్ట్ చేస్తుంది? వాటర్ కదా. సో అందుకని ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అంటారు. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. వీల్ తిరుగుతుంది అన్నాను కదా, అంటే మూవ్ అవుతుంది అనమాట. వీల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ప్రాక్టికల్ కండిషన్లో వీల్ అనేది మూవ్ అవ్వాలి. బట్ మనం ఏం చదువుతామంటే, ఫస్ట్ స్టాటిక్గా ఉన్నది చదువుతాం. స్టేషనరీ ప్లేట్ మీద ఫోర్స్ ఎలా పడుతుందో చదువుతాం. స్టేషనరీ ఆర్ ఫిక్స్డ్ ప్లేట్. ఇది నేర్చుకున్న తర్వాత, స్టేషనరీ ప్లేట్ గురించి నేర్చుకున్న తర్వాత మూవింగ్లోకి వెళ్తాం. ఫస్ట్ ఈ స్టేషనరీ ప్లేట్ మీద వాటర్ పడినప్పుడు అది ఎంత ఫోర్స్ ఇస్తుంది, అది ఎలా యాక్ట్ చేస్తుంది ఒకసారి దీంట్లో చూద్దాం. డయాగ్రామ్ వేస్తాను చూడండి. డ్యామ్లో వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. హైట్ వల్ల ఏమవుతుంది, ప్రెజర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెజర్తోని మనం కొంత వాటర్ని తీసుకుని వచ్చి ఈ ప్లేట్ మీద హిట్ చేపిస్తే కనుక ఎంత ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ వాటర్ వల్ల ఈ ప్లేట్కి ఎంత ఫోర్స్ వెళ్తుంది అది తెలుసుకుంటాం. సో దానికోసం మనం న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ చిన్నగా రాస్తున్నాను మీకు గుర్తుండడం కోసం. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అదేం చెప్తుంది? ఫోర్స్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అని చెప్తారనమాట. న్యూటన్ సెకండ్ లాలో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అని చెప్తాం. ఇనీషియల్ మూమెంటమ్ మైనస్ ఫైనల్ మూమెంటమ్. అంటే ఫోర్స్ అనేది ప్లేట్ని తగలక ముందు ఎంత ఉంది, ప్లేట్ని హిట్ చేసిన తర్వాత ప్లేట్ కొంత తీసుకుంటుంది. సో అది మనం కనుక్కుంటాం అన్నమాట. ఇనీషియల్గా ఎంత మూమెంటమ్ ఉంది, మూమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇనీషియల్ కాబట్టి 1 వేస్తాం, సేమ్ మాస్ కాబట్టి m అనమాట. mv1 మైనస్ mv2 డివైడ్ బై టైం. ఇది ఫార్ములా డెరివేషను. ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఇది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, అందుకే ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, ఇంకా దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది? F ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైం ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. సో ఇది మనం ప్రతి దగ్గర నెక్స్ట్ మనం డెరైవ్ చేయబోయే ప్రతి దాంట్లోనూ కూడా ఇదే యూజ్ చేస్తాం. ఓకే, F ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైం ఇంటూ V1 మైనస్ V2 అనమాట. ఓకే, F ఈజ్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై టైం ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. ఈ ఫోర్స్ ట్రాన్స్ఫర్ గురించి న్యూటన్ ఏం చెప్పారంటే, డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మూమెంటమ్ ఇన్ ద డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే మూమెంటమ్ మనం తీసుకుంటాం.
మనం ఈ డైరెక్షన్లో ఫోర్స్ని కనుక్కుందాం అనుకున్నప్పుడు ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత ఉంది, మళ్ళీ ఇదే డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది, ఇదే డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ ఎంత ఉందో చూడాలి. యాక్చువల్గా వాటర్ అనేది కొంత వెలాసిటీతో వస్తుందమ్మా, అది ఇది v అనుకుంటే అదే వెలాసిటీతో ఏమవుతుందంటే ఇటు కూడా వెళ్ళిపోతుంది. సేమ్ ఉంటుందా సార్ అంటే సేమ్ ఉంటుందా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ రఫ్నెస్. మనకి స్మూత్ ప్లేట్ అనుకోండి సేమే ఉండొచ్చు, అంటే ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, ఫ్రిక్షన్ అది ఉండదు. సో ఎజ్యూమ్ చేసుకుంటాం మనం స్మూత్గా ఉంది ప్లేట్ అనేది. ఒకవేళ రఫ్ అయితే ఇంకా ఎక్కువ ఫోర్స్ తీసుకుంటుంది అనమాట, అందుకని మనం స్మూత్గా ఉంది ప్లేట్ అని అనుకుంటాం. సో ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మాస్ అనేది ఎంత వచ్చిందో అంతే లీవ్ అవుతుంది కాబట్టి వచ్చింది వెళ్ళిపోతుంది కదా. సో మాస్ అనేది చేంజ్ అవ్వట్లేదు, సడన్గా వచ్చి కొంత మాయమైపోవట్లేదు కదా. సో డిజపియర్ సడన్గా అవ్వట్లేదు కాబట్టి ఏంటంటే మాస్ అనేది కాన్స్టెంట్ తీసుకుంటే ఫోర్స్ అనేది ఇక్కడ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, రెండింటి మీద డిపెండ్ అవుతుంది చెప్తున్నాను మీకు. సో అర్థం అవ్వడం కోసం డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్, ఈ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అది చెప్తున్నానో ఒకసారి చూడండి. ఇనీషియల్గా వెలాసిటీ v1 ఉంది, సారీ v1 అనేది v అనేది ఉందనుకుందాం. తర్వాత v ఇటు వెళ్ళింది. సో దీన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకుంటే ఈ v కాంపోనెంట్ని అంటే ఈ ఫోర్స్ని ఈ వెలాసిటీని ఇలా రిజాల్వ్ చేసుకుంటే దీని ఎఫెక్ట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎంత ఉంటుందంటే దీని ఎఫెక్ట్ v cos θ ఉంటుందన్నమాట. బట్ మనకు తెలుసు cos 90 0 అని. cos 90 0 అయితే 0 ఇంటూ v ఏమవుతుంది 0. సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే ఈ డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ ఏమీ లేదు, ఈ డైరెక్షన్లో ఏమీ లేదు, పర్పెండిక్యులర్గా ఉంది. అది మనకు కావాలి, ప్రతి డెరివేషన్లో కూడా అదే మెయిన్ యూస్ చేస్తాం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి అయిపోతుంది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైమ్. సో ఇనీషియల్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ ఆ డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ 0. సో 0 ఇది. ఓకేనమ్మా. ఈ మాస్కి మనకి ఒక రిలేషన్ అయితే ఉంది, డెన్సిటీ రిలేషన్. మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూమ్ని ఇటువైపు తీసుకుని వెళ్తే రో ఇంటూ వాల్యూమ్ అనమాట. సో రో ఇంటూ వాల్యూమ్, మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. రో ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై టైం. పక్కన ఏముంది వెలాసిటీ v అనేది ఉంది. ఈ వాల్యూమ్ బై టైం అంటే డిశ్చార్జ్ ఫార్ములా అది. వాల్యూమ్ బై టైం ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ q. సో q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ అనేది మనకు తెలుసు, ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఏరియా ఇంటూ వెలాసిటీ q ఈజ్ ఈక్వల్ టు, దీనికంటే ముందు ఏం చెప్పాను, q ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై టైం. డిశ్చార్జ్కి 2 ఫార్ములాస్ అయితే ఉంటాయి, మళ్ళీ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో f ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ q అంటే ఏంటమ్మా ఏరియా ఇంటూ వెలాసిటీ, పక్కన ఇంకో వెలాసిటీ ఉంది కదా. సో f ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఏమవుతుందంటే రో ఏ v స్క్వేర్. ప్రీవియస్ వీడియోలో కూడా ఇది చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దీన్ని సరిగా డెరైవ్ చేసి ఫైనల్ ఫామ్ తీసుకురాలేదు. ఇది మనం ప్రతిసారి యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని ఇప్పుడు చెప్తున్నాను. దీన్నే మనం ఏమంటున్నాం అంటే సింపుల్గా ఇక్కడ మాస్కి బదులు మాస్ బై టైం బదులు రో ఏవి అనేది వేసుకొని చేసేయచ్చు. బట్ ఇక్కడ నుంచి చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతిదీ ఇలా చెప్తాను నేను. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఫోర్స్ అంటే రో ఏ వేసుకో. ఇక్కడ రాస్తాను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాట్, స్టేషనరీ ప్లేట్. సో
వర్టికల్ స్టేషనరీ ప్లేట్కి జెట్ అనేది వచ్చి ఎగ్జైట్ చేసినప్పుడు దీన్ని తగిలినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంక్లైన్డ్ స్టేషనరీ ప్లేట్ని ఒకసారి చూద్దాం. ఇంక్లైన్డ్ ఇదే ప్లేస్లో సేమ్ ఇదే మ్యాటర్ని మనం ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు ఎలా, ఇక్కడ అంటే 90 degreesలో ఉంది కాబట్టి మనకి వెలాసిటీ కాంపోనెంట్ ఇది 0 అయిపోయింది. చాలా ఈజీగా చేసాం. అలా ఉన్నప్పుడు అంటే ఇంక్లైన్డ్గా ఈ ప్లేటే ఇది ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి డయాగ్రామ్ గీస్తాను, జాగ్రత్త చూడండి. ఓకేనమ్మా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెలాసిటీ అనేది v వెలాసిటీతో వస్తుంది. దీని మాస్ ఏమో m అనమాట. మాస్ అనేది m. యాంగిల్ ఇట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్, ఇక్కడ డ్రా చేస్తాను, కనిపించకపోతే జాగ్రత్తగానండి. మీరు ఒకవేళ బుక్లో రాసుకునేటట్టయితే బాగా రాసుకోండి. ఇది థీటా అనమాట. థీటా యాంగిల్తో ఇదంతా ఏంటంటే ప్లేట్ మనకి, ఇదేమో ప్లేట్, ఫిక్స్డ్ ప్లేట్. ఓకే, దిస్ ఈజ్ ఫిక్స్డ్ ప్లేట్. ఈ ప్లేట్ని హిట్ చేసినప్పుడు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైం అని ఇప్పుడే చెప్పుకున్నాం. మాస్ బై టైం ఇంటూ v1 మైనస్ v2 అని చెప్పుకున్నాం కదా. దీన్ని యూజ్ చేసి ఎలా చేయాలి. సో ఇనీషియల్గా మనకి v అనేది వస్తుంది, అది ఇక్కడ సింపుల్గా వేసేయచ్చు. బట్ v2 ఈ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ అవుతుంది దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి, అదే దీనైనా రిజాల్వ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం సింపుల్గా ఏం చేస్తామంటే దీన్నే ఫస్ట్ ఈ ఇనీషియల్ వెలాసిటీనే మనం పర్పెండిక్యులర్ టు ద ప్లేట్ రిజాల్వ్ చేసేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఇందాక కండిషన్లో చేసినట్టుగా స్టేషనరీ ప్లేట్లో ఇలా ప్లేట్ ఉంది కదా, వాటర్ అనేది ఇలా వచ్చి హిట్ చేస్తుంది. ఈ కండిషన్లోకి మనం చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అనాలిసిస్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్స్ కాంపోనెంట్ని ఈ డైరెక్షన్లో అంటే నార్మల్ డైరెక్షన్లో, అప్పుడు దీన్ని ఎఫ్ఎన్ అని రాసుకోవచ్చు, నార్మల్ ఫోర్స్. సో ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ v1 మైనస్ v2 డివైడెడ్ బై టైం. అది నార్మల్ డైరెక్షన్ అనమాట. ఎన్ అని పెట్టుకోవచ్చు, లేదా లేదు. సో నార్మల్ డైరెక్షన్లో. సో ఇక్కడ మనకి థీటా ఉంటే ఇది v కాస్ థీటా అవుతుంది, ఇదేమవుతుందమ్మా ఈ వెలాసిటీ ఏమవుతుంది v సైన్ థీటా అవుతుంది. సో ఈ v సైన్ థీటా అనేది ఇక్కడ వేసుకుంటాం అన్నమాట ఇనీషియల్గా. ఫైనల్ ఎందుకు అది తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇలా వచ్చిన వాటర్ ఇలా వెళ్ళిపోతుంది కదా, ఈ డైరెక్షన్ అంటే 90 degrees. సో 90 degrees ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కాంపోనెంట్ 0 అయిపోతుంది కదా. సో వెలాసిటీ ఇలా వస్తుంది, ఫైనల్గా 0 అవుతుందని తీసుకుంటాం ఈ డైరెక్షన్లో. టు బి వెరీ పర్టికులర్, ఈ డైరెక్షన్లో ఈ ఎఫ్ఎన్ డైరెక్షన్ నార్మల్ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ 0. ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఉంటుంది వెలాసిటీ, కాబట్టి మనం ఇందులో తీసుకుంటున్నాం సింపుల్గా ఉండడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది, మాస్ అంటే ఏం చెప్పుకున్నాం, రో ఇంటూ క్యూ అని చెప్పుకున్నాం. మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. సో మాస్ బై టైం ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ క్యూ. వాల్యూమ్ బై టైం వస్తుంది కదా. సో వాల్యూమ్ బై టైం అంటే క్యూ అనమాట. వాల్యూమ్ బై టైం వస్తుంది, బై టైం వేసుకుంటే సో రో క్యూ. ఇది రో క్యూ ఇంటూ ఏ ఇంటూ వి. ఎంత ఫోర్స్, ఎంత మాస్ వచ్చి దీన్ని స్ట్రైక్ చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో ఎఫ్ఎన్ డైరెక్షన్లో ఎంతమ్మా v sin theta మైనస్ 0. సో రో ఏ v స్క్వేర్ సైన్ థీటా, రో ఏ v స్క్వేర్ సైన్ థీటా అనేది ఎఫ్ఎన్ డైరెక్షన్లోని ఉందన్నమాట. మనకి ఈ ఎఫ్ఎక్స్ డైరెక్షన్లో అంటే ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ డైరెక్షన్లో కావాలి మనకి. సో ఎఫ్ఎక్స్ కావాలి, జెట్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో కనుక్కోవాలనుకుంటే. పర్పెండిక్యులర్గా అయితే ఫోర్స్ ఇది. సో మనకి
ఈ డైరెక్షన్లో తెలుసు కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ చూసుకొని దీన్ని ఇలా రిజాల్వ్ చేసేసుకోవడమే. సో ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిందని అలా రిజాల్వ్ చేస్తుంది. ఈ యాంగిల్ θ అవుతుంది, ఇది 90 - θ అవుతుంది. ఈ యాంగిల్ ఎంతమ్మా 90 - θ. ఇక్కడ మనం ఎప్పుడైనా జామెట్రీ చూసుకుంటే సపోజ్ ఇలా 2 లైన్లు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ θ ఉంటే ఇక్కడ కూడా θ ఉంటుంది. ఓకే, అది నేను ఇక్కడ వేసాను అన్నమాట. ఇక్కడ θ కాబట్టి ఇటువైపు ఇక్కడ θ ఉంటుంది. సో ఇది 90 degreesలో ఇది θ కాబట్టి ఇది 90 - θ అంటున్నాను. ఇప్పుడు fx = fn, ఇది fn అమ్మ. fn cos 90 - θ. సో cos 90 - θ అంటే sin θ అనేది వస్తుంది. సో డెరివేషన్లు మరీ టఫ్గా ఏమి ఉండవు, జస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో fn cos 90 - θ అంటే sin θ. fn అంటే ఎంత మనకి ρAv² sin θ కదా. సో ρAv² fn fx = ρAv² sin θ ఇంటూ పక్కన sin θ ఉంది కదా, sin θ. సో fx = ρAv² sin² θ. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇలా ఉన్న ఒక ప్లేట్కి నార్మల్గా తగిలితే ρAv², ఇలా ఉన్న ఒక ప్లేట్కి తగిలితే ρAv², f = ఇలా ఇంక్లైన్డ్గా ఉంటే ఆ డైరెక్షన్లో fx = ρAv². ఇక్కడ యాంగిల్ తీసుకోవాలి, ఈ యాంగిల్ తీసుకోవాలి. ఓకే, అలా అయితే మనకి ρAv² sin² θ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం కర్వ్డ్ ప్లేట్ మీద, అంటే స్టేషనరీనే, అంటే ఫిక్స్డ్ ప్లేటే బట్ కర్వ్గా ఉంటుందన్నమాట. ఇలా కర్వ్డ్గా ఉంటుంది. సెంటర్లో యాక్ట్ చేయడం ఒకటి, నెక్స్ట్ టిప్లో యాక్ట్ చేస్తుంది. ఆ 2 డెరివేషన్లు కూడా నెక్స్ట్ చెప్పుకుందాం.